Hello aspirants. It is AP Sub Inspector Prelims 2023. Right, Indian history కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్, ఇన్ విచ్ రీజియన్ ద ఆర్కియలాజికల్ ఎవిడెన్స్ ఆఫ్ పిట్ డ్విల్లింగ్ ఫౌండ్. సో గుంతల్లో నివాసానికి సంబంధించి పురావస్తు సాక్ష్యాలు ఏ ప్రాంతంలో కనిపించాయని అడుగుతున్నాడు క్వశ్చన్. రైట్ రైట్ ఇక్కడ ఆప్షన్స్, ఫస్ట్ది పల్లవరం, అండ్ సెకండ్ వన్ మెహర్గర్, థర్డ్ వన్ గుఫ్క్రల్, అండ్ ఫోర్త్ వన్ ఈజ్ బాలాకోట్. రైట్, ఇచ్చిన 4 ఆప్షన్స్ కూడా ఏ ఏజ్కి సంబంధించినవి తెలియాలి ఫస్ట్. ఓకే, ఫస్ట్ దీని గురించి మాట్లాడదాం, పల్లవరం గురించి. యాక్చువల్గా ఇది పాలియోలిథిక్ ఏజ్కి సంబంధించింది. ఇట్ బిలాంగ్స్ టు పాలియోలిథిక్ ఏజ్. ఓకే, లిథిక్ ఏజెస్ గురించి మాట్లాడతాం, నియోలిథిక్, మిజోలిథిక్, పాలియోలిథిక్. సో పాలియోలిథిక్ ఏజ్కి సంబంధించింది పల్లవరం సైట్ అనేది. ఓకే రైట్, ఇది సో దీని మీద ఆర్కియలాజికల్ సర్వే సౌత్ ఇండియాలో ఫస్ట్ టైం చేసింది ఎవరంటే రాబర్ట్ బ్రూస్ ఫుట్ అని మాట్లాడతాం అతని గురించి. రాబర్ట్ బ్రూస్ ఫుట్. రైట్, సో ఈ ఏరియాలో ఈ ఆర్కియలాజికల్ సర్వే రాబర్ట్ బ్రూస్ ఫుట్ చేసిన తర్వాత ఒక డిస్కవరీ అయితే జరిగింది. అదే హ్యాండ్ యాక్సెస్, చేతి గొడ్డలు అనేవి దొరికాయి అనమాట. సో పాలియోలిథిక్ ఏజ్లో ఒక హ్యాండ్ యాక్సెస్ అని మాట్లాడొచ్చు. సో ఓన్లీ పాలియోలిథిక్ ఏజ్లో కాదు, ఓన్లీ ఇండియాలోనే కాదు, ప్రపంచం మొత్తం మీద ఒక ఎక్స్ట్రాడినరీ చేంజ్ కింద మాట్లాడతాం ఈ డిస్కవరీని. ఓకే, అందుకే రాబర్ట్ బ్రూస్ ఫుట్ ఏమని పిలుస్తామంటే ఫాదర్ ఆఫ్ ఇండియన్ ప్రీ హిస్టరీ అని పిలుస్తాం. ఓకే, చారిత్రక పూర్వయుగానికి పితామహుడని ఎవరిని పిలుస్తామంటే రాబర్ట్ బ్రూస్ ఫుట్ని పిలుస్తాం అనమాట. ఓకే రైట్, ఇక్కడ చేతి గొడ్డలి, హ్యాండ్ యాక్సెస్ అనేది డిస్కవరీ జరిగింది. చేతి గొడ్డలి. రైట్, ఈ సిటీకి సంబంధించి ఇక్కడ పల్లవరం, పల్లవాస్. సో ఒక డైనాసిటీ ఏదంటే పల్లవాస్, పల్లవులని మాట్లాడుకుంటాం. సో వీళ్ళు రూలింగ్ చేసేటప్పుడు మహేంద్ర వర్మ 1, ఈ పల్లవాస్ కింగ్ ఎవరంటే మహేంద్ర వర్మ 1. మొదటి మహేంద్ర వర్మ ఏం చేశాడంటే ఒక సిటీని కన్స్ట్రక్ట్ చేస్తాడనమాట. ఆ సిటీకి ఏం పేరు పెట్టాడంటే పల్లవపురం, పల్లవపురం అని పేరు పెడతాడు. సో పల్లవపురం నుంచి వచ్చింది పల్లవరం అనేది. ఓకే, ప్రజెంట్ ఇది ఏ స్టేట్లో ఉందని చూస్తే తమిళనాడు. ఇట్ బిలాంగ్స్ టు తమిళనాడు. ఓకే రైట్, రాబర్ట్ బ్రూస్ ఫుట్ చేసిన సర్వేలో మనకు కొన్ని స్టోన్ టూల్స్ దొరికాయని మాట్లాడుకున్నామంటే ఇలాంటివి. ఈ స్టోన్ టూల్స్ అన్నీ కూడా అట్ ప్రజెంట్ నీకు ఎక్కడ దొరుకుతాయంటే తమిళనాడులో ఎగ్మోర్ మ్యూజియం అని ఉంటుంది ఒకటి, ఎగ్మోర్ మ్యూజియం. సో నువ్వు కన్నా చూడాలనుకుంటే టూల్స్ అన్ని ఎగ్మోర్ మ్యూజియంకి వెళ్ళి చూడొచ్చు. రైట్, యాక్చువల్గా మన క్వశ్చన్ ఏంటంటే పిట్ డ్విల్లింగ్ అనమాట. సో పిట్ డ్విల్లింగ్ సంబంధించి ట్రేసెస్ అనేవి ఇక్కడ ఎలాంటివి ఉండవు పల్లవరంలో. సో ఆప్షన్ ఏ కాదు. రైట్, సెకండ్ వన్ చూడండి, మెహర్గర్. రైట్, మెహర్గర్ ఇది ఎక్కడ ఉందంటే ఇట్ ఈజ్ ఇన్ బలూచిస్తాన్ ఆఫ్ పాకిస్తాన్ ఏరియాలో ఉన్న బలూచిస్తాన్లో ఉన్నది మెహర్గర్ అనమాట. ఓకే, సో ఇది దీని మీద ఆర్కియలాజికల్ సర్వే చేసింది ఎవరంటే ఫ్రాంకోయిస్ అండ్ క్యాథరిన్ జారిజ్ అని మాట్లాడతాం, క్యాథరిన్ జారిజ్. సో వీళ్ళిద్దరు ఆర్కియలాజికల్ సర్వే ద్వారా ఒక కొత్త సైట్ అనేది ఎక్స్కవేట్ అయిందనమాట. సో ఈ ఎక్స్కవేషన్లో ఈ మెహర్గర్ అనే ఏరియా ఎక్స్కవేట్ చేశారు. సో ఇక్కడ వీళ్ళు తెలుసుకున్నది ఏదంటే ఇండియా మొత్తం మీద, ఇండియన్ సబ్ కాంటినెంట్ మొత్తం మీద ఫస్ట్ విలేజ్ ట్రేసెస్ ఎక్కడ కనిపించాయంటే ఇక్కడే మెహర్గర్ అని మాట్లాడతాం. మొట్టమొదటిగా గ్రామానికి సంబంధించిన సివిలైజేషన్ ఎక్కడ కనిపించింది అంటే వీ కెన్ సీన్ ఇన్ మెహర్గర్. ఓకే, సో ఇట్ ఈజ్ ఇన్ బలూచిస్తాన్. రైట్, ఇది ఏ ఏజ్కి సంబంధించింది అని అడిగితే నియోలిథిక్ ఏజ్కి సంబంధించింది, అంటే నవీన శిలాయుగానికి సంబంధించింది అనమాట. మొత్తం 3 ఏజెస్ అని మాట్లాడుకున్నాంగా. ఒకటి పాలియోలిథిక్ ఏజ్, 2 మీసోలిథిక్ ఏజ్ అంటాం, 3వదే నియోలిథిక్ ఏజ్ విచ్ మీన్స్ ఇండస్ సివిలైజేషన్కి ముందు ఏజ్ అనమాట. సో ఈ ఏజ్కి సంబంధించింది ఈ మెహర్గర్ అనేది. ఓకే, సో ఇక్కడ దీని స్పెషాలిటీ ఏంటంటే హౌసెస్ కన్స్ట్రక్షన్ అబ్జర్వ్ చేశారు, ఇక్కడ ఇళ్ళ నిర్మాణం అనేది కనిపించింది ఇక్కడ. నెక్స్ట్ ఇంకా క్యాటిల్ రీరింగ్, పశువుల సంరక్షణ అనేది చేశారు మెహర్గర్లో. ఓకే, ఇంకా వీట్ అండ్ బార్లీ. ఇండియా మొత్తం మీద వీట్ అండ్ బార్లీ ఫస్ట్ టైము ఎక్కడ ఎక్కువగా పండించారని అడిగితే మెహర్గర్ అని మాట్లాడతాం. ఒక రకంగా చెప్పాలంటే మెహర్గర్ని ఇట్ విల్ బి కాల్డ్ యాజ్ బ్రెడ్ బాస్కెట్ ఆఫ్ ఇండియా. దీన్ని బ్రెడ్ బాస్కెట్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు మెహర్గర్ని. ఓకే, ఇంకా ఎక్స్ట్రాడినరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మెహర్గర్ గురించి సౌత్ ఏషియా
దక్షిణాసియాలో మొత్తం మీద కాటన్ పండించిన మొట్టమొదటి సైట్ ఏదంటే మెహర్గర్ అని మాట్లాడతాం అనమాట. ఓకే, సో ఇది నియోలిథిక్ ఏజ్కి సంబంధించింది. ఈ మెహర్గర్లో ఎక్కడ కూడా పిటెడ్ విల్లింగ్ అనే కాన్సెప్ట్ కనిపించదు. ఓకే, సో మనకి ఈ మెహర్గర్ అనేది కూడా కాదు. క్లియర్. ఫోర్త్ వన్ బాలాకోట్. ఇది సింధు విచ్ మీన్స్ ఇండస్. సింధు రివర్, సింధు నది ఒడ్డున ఉన్న ఒక సైట్ అనమాట. ఏదంటే బాలాకోట్. ఒక రకంగా చెప్పాలంటే ఇట్ బిలాంగ్స్ టు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పీరియడ్. ఇండస్ వ్యాలీ సింధు నాగరికత ఆ కాలానికి సంబంధించిందని చెప్పొచ్చు బాలాకోట్ని. ఓకే, ఇది ఒక ఇంపార్టెంట్ పోర్ట్ సిటీ అనమాట. ఒక వాడరేవు ప్రాంతం ఇది, రేవుపట్నం ఇది. ఇట్ ఈజ్ అన్ పోర్ట్ బాలాకోట్ అనేది. సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి సంబంధించిన కోట్ అని చెప్పుకుంటాం. ఇది ఎక్కడ ఉంటుందంటే సిన్మోని బే అని పిలుస్తాం అన్నమాట. ఈ అఖాతం దగ్గర ఈ బాలాకోట్ పోర్ట్ అయితే ఉంటుంది. సో ఇది దేనికి ఫేమస్ అంటే మనకి షెల్ కాంచ్ గవ్వలు అంటాంగా, వీటితో పాటు కాంచ్ శంఖాలు ఉంటాయి కదా, సో వీటికి ఫేమస్ ఏంటంటే బాలాకోట్ అనమాట. రైట్, ఎక్కడెక్కడ కూడా పిట్ డ్విల్లింగ్ అనే కాన్సెప్ట్, గుంతల్లో నివాసాలు అనేవి ఎక్కడ కనిపివి ఎక్కడ కూడా. సో ఇది బాలాకోట్ కూడా ఆన్సర్ కాదనమాట. సో లాస్ట్ ఏంటంటే గుఫ్క్రల్, ఆప్షన్ సి చూడండి ఇక్కడ. రైట్, సో ఇట్ ఈజ్ ఇన్ కాశ్మీర్లో ఉన్నది గుఫ్క్రల్. ఈ గుఫ్క్రల్తో పాటు ఇంకొక సిటీ ఉంటుంది అనమాట, గుఫ్క్రల్ అండ్ బుర్జాహమ్ అంటాం దీన్ని, బుర్జాహమ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సైట్ ఇది. ఓకే, ఈ రెండు కూడా నియోలిథిక్ సైట్స్ అనమాట. క్లియర్. సో ఈ బుర్జాహమ్ ఇది కూడా ఇక్కడ ఏం చేస్తారంటే పీపుల్, ఇది సర్ఫేస్ అనుకోండి, ఇది భూమి పైభాగం అనుకో. కాశ్మీర్లో చాలా కోల్డ్ కండిషన్స్ ఉంటాయి, లో టెంపరేచర్స్ రికార్డ్ అవుతాయి. కాబట్టి ఆ టెంపరేచర్ నుంచి ఎస్కేప్ అయ్యే దానికోసం ఏం చేస్తారంటే లోపలికి ఇలా పిట్స్ తవ్వుతారనమాట. ఇలా గుంతల్లో తవ్వుకొని లోపలికి వెళ్ళి సొరంగాల్లో ఈ ఏరియాలో సర్వైవ్ అవుతుంటారు. ఓకే, సో ఇలాగా సర్వైవ్ అవ్వడాన్ని ఏమని పిలుస్తామంటే పిడ్డిలివింగ్. ఇలా చేయడాన్ని పిట్ డ్విల్లింగ్ అంటాం. ఇలాంటి దాన్ని ఏమని పిలుస్తామంటే గుంతల్లో నివాసం అంటారు తెలుగులో. ఓకే, సో మనకు ఆన్సర్ ఏంటంటే ఈ పిట్ డ్విల్లింగ్ అనేది గుఫ్క్రల్లో బుర్జాహంలో రెండు ప్రాంతాల్లో కనిపిస్తుంది. సో ద కరెక్ట్ వన్ ఈజ్ సి. క్లియర్. రైట్.